సెకండ్లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. ఒక వ్యక్తి చేసిన అమరత్వం, ఆయన చేసిన త్యాగం నేటికి చర్చించుకుంటున్నామంటే ఆ గొప్పదనం మనందరికీ తెలిసింది. 1946 నుంచి 1951 వరకు జరిగిన సైతం లెక్క చేయకుండా నాటి నిజాం పాలనకు వ్యతిరేకంగా రజాకాలను కట్టుకొని దేశములు దొరలు దొరగడియ పాలనకు వ్యక్తి చాకరీ అంటే పొద్దున్న స్నానం దొర చేయడం దొరప కోసం దొరపడం చేయాలి, రూపాయి కింద లేకుండా ఇంటికి రావాలి. వ్యక్తి అన్నది ఎలాంటి పూజ ఉండదు. అలాంటి వ్యక్తి జాతి నిర్మూలన కోసం, విముక్తి కోసం నడుపుతున్న ఒక మామూలు 23 సంవత్సరాలతోనే తన ప్రాణాలు కోల్పోయాడు. 1923 జన్మించిన 1946 జూలై 4 అమరుడు. వీరికి దొడ్డి మల్లయ్య ఒక అన్న కూడా ఉన్నాడు. ఇతను విష్ణువు దేశపు రామచంద్రరెడ్డి గారు, వారి భార్య జానకమ్మ గారు. ఈ విషయంలో ఎక్కువ తగాదాలు జరుగుతుండేవి. ఆనాడే భూమి కోసం, స్వేచ్ఛ కోసం గర్జించిన ఒక సింహంగా పోరాడి ఈనాటి తెలంగాణ సాయుధ పోరాట యోధుడిని ఇక్కడున్న మనం పీల్చుకుంటున్నాం ఈ స్వేచ్ఛ గాలిని ఆయన ఆనాడు బీదలు వేశారు. అందుకే ఆయన మనం స్మరించుకుంటున్నాం. ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఆదర్శంగా తీసుకోవాల్సి ఉంది. ఆయన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సి ఉంది. తెలంగాణ వైద్యాలు ఎవరైనా తెలంగాణ కోసం అసలు భాష ప్రాణాలు లెక్క లేకుండా అందించిన ఏ వైద్యాలైనా మనం మర్చిపోకుండా ఉండాలంటే సూర్యాపేటలో ఏదో ఒక ప్రాంతానికి డిటిఎస్ సెంటర్, దొడ్డి కొమ్మలయ్య సెంటర్ అని నామకరణం చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే శంకరరావు సెంటర్ ఆ శంకరరావులో ఎక్కువ సెంటర్ కు సూర్యాపేటలో దొడ్డి కొమ్మలయ్య సెంటర్. ఈ దేశంలో ఇంత వచ్చిన సమాజంలో లేటెస్ట్ టెక్నాలజీ విద్య పరంగా మనం ముందుకు వెళ్తున్న దశలో కాకుండా ఆనాడు ఆయనకున్న స్థాయి ఆ విద్య కోసం ఉన్నా కూడా పోరాట పటిమ అనేది ఒక గుర్తు చేసుకొని ఆనాడు పోరాడటం ఆయన యొక్క త్యాగానికి గుర్తు. అందుకే దొడ్డుకొమ్మలయ్య ఆశయం కోసం మనం పోరాడాలి. సూర్యాపేటలో ఒక సెంటర్ ఆయన పేరు పెట్టాలి.